ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 24వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఏమన్నారంటే, అర్జున, ఏలనగా నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మమందు ప్రవర్తింపగా పోయినతో మనుషులు సర్వవిధములా నా యొక్క ఆ మార్గముని అనుసరిస్తారని చెప్తున్నారు. అయితే ఈ శ్లోకంలో ఉసీయదే ఉరిమే లోకాన కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్య ఉపహన్యామిమాః ప్రజాః. అహం నేను కర్మను నా కుర్యాం చేత్ చేకుందునేని ఇమే లోకాః ఈ ప్రజలు ఉస్థిదేయుః భ్రష్టులవుదురు. శంకరస్య చ శంకరమునకు కర్తను శ్యాం అగుతును. ఇమా ప్రజా ఈ ప్రజలను ఉపహన్యాం చెడగొట్టిన వాడనగుతును. తాత్పర్యం, మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోదురు. ఆ తరువాత సంగమునందు ఏర్పడేటువంటి సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుతును. కొద్దిగా వ్యాఖ్య తెలుసుకుందాం. స్వామి ఏమంటున్నారని, భగవానుడు నేను కర్మలను అనుష్ఠించనిచో తక్కిన జనులు కూడా అనుష్ఠింపరు. ఆ తర్వాత సంఘములో అన్ని రంగంలో కూడా గొప్ప సంకరం కలుగుతుంది, శాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయమును అధర్మమును ఆశ్రయిస్తారు. తత్ఫలితముగా ఉత్పాతములు ఉపద్రవములు సంభవిస్తాయి. ఈ విధముగా ప్రజల యొక్క వినాశనముకు నేను కారణభూతులవుతానని చెప్పి ఇంకా వివరిస్తున్నారు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.